దేవుని సేవకులుగా అభిషేకించబడుతున్న ఈ బిడ్డల కొరకు వెనక ఉన్న బిషపులందరూ నిలబడి వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేయండి. దేవుడు రాబోయే కాలంలో ఈ సేవకులను అనేక సంఘాలు కట్టే కాపాడుగా, అనేక వేలాది ఆత్మలను దేవుని రాజ్యము కొరకు స్థాపించేటువంటి కాపరులుగా దేవుడు మార్చినట్లుగా మీరు పైన ఉన్న బిషపులందరూ నిజంగా ఇలాంటి అవకాశము లేదు. చాలామంది అభిషేకం లేకుండానే ఉంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఈరోజు ఈ సేవకుల మీద దిగి వచ్చింది. కడపలో ఇలాంటి అభిషేకం కొట్టు మొట్టమొదటిసారిగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు జరిగిస్తున్నాడు. మరి ఇంచుమించుగా 15 మంది బిషపులు కలిసి అభిషేకిస్తున్నారు ఈ సేవకుల్ని. ఇది అద్భుతమైన తరుణం. దేవుడికి ఆశ్చర్యరీతిగా దీన్ని వాడుకున్నాను కాక. దేవుని నామములో నిన్ను ఎవరినిగా అభిషేకిస్తున్నాను. కుమార పరిశుద్ధాత్మ నామములో మిమ్మల్ని ఎవరినిగా అభిషేకిస్తుంటున్నాను. తండ్రి 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 కుమార పరిశుద్ధాత్మ నామములో మిమ్మల్ని ఎవరినిగా అభిషేకిస్తుంటున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరమును సమర్పించి, సజీవయాగముగా మన శరీరమును సమర్పించి సంపూర్ణ సిద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని సోము ఎక్కడ? అరే సోము గారు అండి, ఏం చేస్తున్నావు? ఎంత జరుగుతున్నా? సోము గారు